ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొదటిగా చలనచిత్ర హీరో, ప్రఖ్యాతి చెందినటువంటి హీరో. తెలుగు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించినటువంటి నటుడు. ఆయనే కాదు, వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు చాలా కష్టపడి చిన్న వేషాలు వేస్తూ ఎదిగినటువంటి వ్యక్తి. పెద్ద హీరో అయ్యారు. ఆ తరువాత తెలుగు చలనచిత్రంలో నెంబర్ 1గా ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి నటుడు చిరంజీవి గారు. ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారే కాదు, వారి కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. సుమారుగా సినిమా రంగంలో ఒక పావు వంతు పైన చిరంజీవి గారి కుటుంబమే ఉంది అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నా, జనసేన పార్టీని స్థాపించారన్నా, అదేవిధంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారన్నా, ప్రజారాజ్యం పార్టీని స్థాపించారన్నా, మూలం బేసు తెలుగు చలనచిత్ర సీమే. ఆ తెలుగు చలనచిత్ర సీమలో వారు నటులుగా తెలుగు ప్రజలకు పరిచయమై వారి అభిమానాన్ని పొంది దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి చిరంజీవి గారు కొంత దూరం ప్రయాణం చేసి విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రంగం నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీలోకి వచ్చారు అంటే, అధికారం వారి చేతిలో ఉంది అంటే, ఆ రంగం వారు ఏమనుకుంటారు? సహజంగా మన కష్టాలు నష్టాలు, మన ఇతిబాధలు తెలిసిన వారు ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, లేదు తమిళనాడులో జయలలిత గారు, అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారు, ఎవరున్నా మన రంగానికి సంబంధించిన వారు రాజ్యాధికారం పొందారు అంటే మన రంగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారనేటువంటి భావన కలగటం అనేది సహజమైనటువంటి అంశం. ఎవరైనా అలాగే భావిస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రే కాదు, సినిమాటోగ్రఫీ కూడా వారి పార్టీకి చెందినటువంటి దుర్గేష్ గారి చేతిలోకి తీసుకున్నారు. ఇంకా ఎక్కువ ఆశిస్తారు సినిమా ప్రముఖులు కానీ, సినిమా రంగంలో ఉన్నవారు కానీ. అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే, ఇవాళ సినిమా నిర్మాతలతోనూ, ఎగ్జిబిటర్స్తోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ ఉప ముఖ్యమంత్రి గారు ఘర్షణ వాతావరణానికి రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని, ఆయన తెలివి తక్కువ తనాన్ని, ఆయన గర్వాన్ని, ఆయన ఈగోని సూచిస్తుందనేది నాకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. నిర్మాతలు, హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే, సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు, అసలు నువ్వెవరు, డబ్బులు మాయి, మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా. వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్,
వీళ్ళ రెండు ముఖాలు. ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు? మరి మీరెవరు? నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే, వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా. నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం. ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఏమంటారు? దివాళా కోరుతనం కాదా అన్న. ఆ రోజు ఏం మాట్లాడావు? ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు? ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లోనే పిలిచి ఉన్న సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగాడా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే. అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం. తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా. రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం, ఆ వేస్తాం, ఈ వేస్తాం అని. సినిమా అంశం గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు? సినిమా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు, సినిమా టికెట్ రేట్లు కూడా మీరెవరు నిర్ణయించడానికి, వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళ విషయంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు గతంలో. మేము అక్కడ కూడా ఉన్నాం. ఆయన కదా మాట్లాడారు, సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వం జోక్యం ఏంటి? ఎగ్జిబిటర్ల విషయంలో కానీ, నిర్మాతల విషయంలో కానీ, టికెట్ల రేట్ల విషయంలో కానీ అంతా వాళ్లే నిర్ణయించుకుంటారు, ప్రభుత్వానికి సంబంధం లేదు, అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయని మాట్లాడారు. చాలా కష్టాలు ఉంటాయని మాట్లాడారు కదా. ఇప్పుడు హరిహర వీరమల్లేగా సినిమా 12వ తారీఖున. మరి కందుల దుర్గేష్ గారు ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మంత్రి కదా, పర్యాటక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. మరి ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందా? ఆయన ప్రభుత్వంలో ఒక భాగం కదా. ఆయన ప్రభుత్వంలో లేరనుకుంటున్నారా, ఉన్నారనుకుంటున్నారా? ప్రభుత్వంలో ఆయన కూడా భాగమే కదా. ఎవరి మీద దర్యాప్తు చేస్తారు? అంటే జనసేన పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తుందా? ఎవరెవరి మీద దర్యాప్తు చేస్తారు? ఎవరెవరికి ఆదేశాలు ఇస్తారు? హోంశాఖ కార్యదర్శికి ఇది చెప్తారా? అసలు సినిమా ఎగ్జిబిటర్ని మరి ఈ రోజున బంద్ చేస్తా ఉన్నారంటే చాలా మంది నాతో పాత జనసేన మిత్రులు కూడా మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు చెప్తారు నాతోటి, తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన నాయకులే దీని వెనకాతలుండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకుంటా ఉన్నారేమో, వాళ్ళే సినిమా థియేటర్లన్నీ మూపిస్తా ఉన్నారేమో అని తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారని జనసేనలో నా పాత మిత్రులు నాతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ముఖ్య నాయకులు ఎవరో, నారా లోకేష్ గారు, ఇంకెవరో ముఖ్య నాయకులు ఉన్నారో కూడా మరి దుర్గేష్ గారు విచారణ చేయించాలి ఆ అంశం మీద. ఎవరు చేయించాలి? దుర్గేష్ గారు కూడా ప్రభుత్వంలో ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి సినిమా మీద అంత శ్రద్ధ ఏంటి? ఆయనకి, దుర్గేష్ గారికి కూడా చెప్తున్నా, అంత శ్రద్ధ ఏంటి? ఈ సంవత్సరం నుంచి మీరు పర్యాటక శాఖను ఏమైనా అభివృద్ధి చేశారా? ఈ రాష్ట్రానికి ఏమన్నా మంచి ప్రాజెక్టులు తెచ్చారా? ఎక్కడన్నా మాట్లాడగలరా మీరు? మాట్లాడగలరా? అవి మాట్లాడకుండా ఈయన ప్రభుత్వంలో ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి ఈయన ఎంక్వైరీ చేస్తుండండి. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. దుర్గేష్ గారు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పండి. But at the same time, we are fighting with a situation where Netflix is giving it, Amazon is giving it 1,000 rupees per annum, 80 rupees per month though, Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where
people moving into the people coming to the theaters also would drop. Because that's the competition that we are in. And ఇది కూడా చిరంజీవితో కూడా we had a lengthy discussion on that. And slowly na మీరు కూడా షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర. అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా, అందరికీ being shot in Andhra, sir. I don't know if it's coming to your notice. so we'll make it even more a bigger hub. Because, you know, Andhra contributes so much also. In fact, the very fact that, you know, Telugu is, Telangana to compare just Telangana contributes only 35-40% to the revenues to your film industry, whereas Andhra contributes, even population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. థియేటర్లు కూడా మనీ ఎక్కువ. సో ఇన్ఫ్యాక్ట్ బాగుంటుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎన్వైర్న్మెంట్ కూడా అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ in separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వి విల్ గెట్. బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది.